మునగాకుతో సాంబార్ తయారు చేసుకోవడం చూపిస్తున్నాం ఇప్పుడు. అయితే మామూలుగా మునగాకు ఆరోగ్యానికి చాలా మంచిదని అందరికీ తెలుసు కదా. మునగాకు తినడం వల్ల 300 రోగాల నుంచి మనము ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు అంటుంటారు, అందరికీ తెలుసు కదా. ఇది మునగాకును తెచ్చుకున్న తర్వాత మనము ఒలిచిన తర్వాత కడగడం కంటే ముందే కడిగేస్తే బెటరు. అట్లా ఆరిన తర్వాత ఒలిచి పెట్టుకున్న ఆకు రెడీగా ఉంది. ఇక్కడ సాంబార్ కోసము కందిపప్పు తీసుకొని దీన్ని, అంటే మనం సాంబార్కి కాబట్టి కొంచెమే వేసుకుంటాం పప్పు, దీన్ని కడిగి నానబెట్టుకోవాలి. 1 గంట సేపు నానబెట్టిన పప్పు ఇది. ఇప్పుడు ఈ పప్పులోకి నీళ్లు పోసుకొని తర్వాత ఇందులోకి ఒక 10 వరకు వెల్లిపాయలు, ఒలిచిపెట్టుకున్న వెల్లిపాయలను వేసుకొని ఒక 3 to 4 విజిల్స్ మనం ఉడికించుకోవాలి. ఈ మునగాకులో ఉన్న పోషకాలు పోవద్దంటే మనము పోపులో వేసుకోవద్దు. అయితే మంచి టేస్ట్ రావడానికి ఎట్లా వేసుకోవాలి, ఇంకా దీంట్లో ఏమేమి వేసుకోవాలి అన్నీ కూడా మన ఫుల్ వీడియోలో ఉన్నాయి. ఆ ఫుల్ వీడియో మన ఛానల్ నేమ్ కింద ఉంది, లింక్ చెక్ చేయండి.